మనం అంతఃస్రావిక వ్యవస్థ అనేది చూస్తున్నాం. అందులో అంతఃస్రావిక వ్యవస్థ అంటే ఏమిటి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయని చూసాము. అంతఃస్రావిక వ్యవస్థలో 3 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయని మీకు చెప్పాను. అందులో ఫస్ట్ వన్ ప్రోటీన్ హార్మోన్, సెకండ్ వన్ అమైనో యాసిడ్ హార్మోన్, థర్డ్ వన్ ఫ్యాట్ హార్మోన్స్. ఈ హార్మోన్స్ తర్వాత వాటి గురించి డిస్కస్ చేసిన తర్వాత మీకు ఇందులో అంతఃస్రావిక వ్యవస్థలో గ్లాండ్స్ గురించి చెప్పాను. ఈ గ్లాండ్స్ అనేవి 7 టైప్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి మన బాడీలో టోటల్గా. అందులో ఫస్ట్ గ్లాండ్ అనేది పీయూష గ్రంథి. గ్రంథి అంటే తెలుగులో, గ్లాండ్ అంటే ఇంగ్లీష్. ఈ పీయూష గ్రంథి అనేది మళ్ళీ ఇందులో 8 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. పీయూష గ్రంథిని మనం లాస్ట్ వీడియోలో చూసాం. అందులో ఫస్ట్ వన్ పెరుగుదల హార్మోన్, గ్రోత్ హార్మోన్ గురించి చెప్పాను. అందులో పీయూష గ్రంథిలో మళ్ళీ 8 టైప్స్లో పెరుగుదల హార్మోన్ గురించి కంప్లీట్ చేశాం. అందులో సెకండ్ వన్ TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది థైరాయిడ్ గ్రంథి నుండి థైరాక్సిన్ అనే హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి నుండి థైరాక్సిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేయడానికి TSH అనేది యూజ్ అవుతుంది. TSH మీన్స్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అందులో థర్డ్ వన్ LH, లెటినిసింగ్ హార్మోన్. ఇది స్త్రీ బీజ కోశాల నుండి ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ని విడుదల చేయును. LH, లెటిసినింగ్ హార్మోన్. ఇందులో ఫోర్త్ వన్ FSH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది ప్రతి నెల లేడీస్కి వచ్చే దాంట్లో అండం అనేది ఉత్పత్తి చేయడానికి యూజ్ అవుతుంది. ప్రతి నెల స్త్రీకి అండం అనేది రిలీజ్ అవుతుంది. అందులో మెయిన్గా యూజ్ అయ్యే హార్మోన్ FSH. పురుషులకి మూషికాల నుండి శుక్రకణాల ఉత్పత్తికి FSH అనేది యూజ్ అవుతుంది. ఫిఫ్త్ వన్ ప్రోలాక్టిన్. ప్రోలాక్టిన్ అంటే లాక్టోజెనిక్ హార్మోన్. శిశువు జన్మించిన తర్వాత క్షీరగంధులలో పాల ఉత్పత్తికి ఇది మెయిన్గా యూజ్ అయ్యే హార్మోన్. ప్రోలాక్టిన్ లాక్టోజెనిక్ హార్మోన్ అంటే మిల్క్ ప్రొడక్షన్ కోసం ఈ ప్రోలాక్టిన్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. MSH, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. చర్మంలోని మెలనోసైట్స్ నుంచి మెలనిన్ అనే రంగునిచ్చే పదార్థాన్ని ఇది రిలీజ్ చేయడానికి MSH అనేది యూజ్ అవుతుంది. ఈ MSH పైనే పర్సన్స్ అనేది వైట్గా ఉండడం, బ్రౌన్గా ఉండడం అనేది మెలనిన్ రిలీజ్ అయ్యే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందిలో మెలనిన్ టోటల్గా లోపిస్తుంది అన్నట్టు, అప్పుడు వాళ్ళ చర్మం అనేది తెలుపు రంగులోకి మారుతుంది. దీన్నే ఆల్బినిజం అని అంటారు. సో అటువంటి వారిని ఆల్బినోస్ అంటారు. ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఆల్బినిజం అంటే ఏంటి, ఆల్బినోస్ అంటే ఏంటి. MSH దీనికి మెయిన్ రీజన్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది లోపిస్తే వారిని ఆల్బినోస్ అంటారు. ఇందులో సెవెంత్ వన్ ADH, యాంటీ డ్యూరేటిక్ హార్మోన్. దీన్నే వాసోప్రెసిన్ అని కూడా అంటారు. ADH అంటే యాంటీ డ్యూరేటిక్ హార్మోన్. విసర్జించే మూత్ర పరిమాణాన్ని తగ్గించి బీపీని నియంత్రించును. అంటే మనం యూరిన్ చేస్తాం కదా, దాన్ని తగ్గించి బీపీని నియంత్రణలో ఉంచేది యాంటీ డ్యూరేటిక్ హార్మోన్. ఇది కొంతమందిలో లోపిస్తుంది. దీన్నే అతిమూత్ర వ్యాధి అంటారు. అంటే బీపీని నియంత్రించే హార్మోన్ అనేది, యాంటీ డ్యూరేటిక్ హార్మోన్ అనేది తగ్గిపోవడం వల్ల అతిమూత్ర వ్యాధి అనేది వస్తుంది. వీరినే డయాబెటీస్ ఇన్సిపిడిస్ అని అంటారు. డయాబెటీస్ ఇన్సిపిడిస్ అనేది ఏ హార్మోన్ లోపం వల్ల వస్తుందని ఎక్కువగా అడిగిన క్వశ్చన్. దాన్ని ADH, యాంటీ డ్యూరేటిక్ హార్మోన్. లాస్ట్ ఎయిత్ వన్ ఆక్సిటోసిన్. దీన్నే బర్త్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది ప్రెగ్నెన్సీ టైంలో యోని దగ్గర కండరాల సంకోచ సడికలను గుడి చేసి సుఖప్రసవం అయ్యేలాగా మరియు పాలను విడుదల చేయడానికి ఉపయోగించే హార్మోన్ ఇది ఆక్సిటోసిన్. ఓన్లీ ఇది ప్రెగ్నెన్సీ టైంలోనే రిలీజ్ అయ్యే హార్మోన్. ఇక్కడ సుఖప్రసవం అయ్యేలాగా మరియు పాలను విడుదల చేసేలాగా చూస్తుంది. సో దీనితో
పీయూష గ్రంథి అనేది కంప్లీట్ అయింది. అంతర్సావిక వ్యవస్థలో మీకు 3 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉన్నాయి. ఆ హార్మోన్స్ అనేది కొన్ని గ్లాండ్స్ కింద ఉంటాయి. అందులో ఫస్ట్ గ్లాండ్ మనకి పీయూష గ్రంథి. ఇందులో పీయూష గ్రంథిలో మనకి 8 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ హార్మోన్ పెరుగుదల హార్మోన్, సెకండ్ వన్ టీఎస్హెచ్, థర్డ్ వన్ ఎల్హెచ్, ఫోర్త్ వన్ ఎఫ్ఎస్హెచ్, ఫిఫ్త్ వన్ ప్రోలాక్టిన్, సిక్స్త్ వన్ ఎంఎస్హెచ్, సెవెంత్ వన్ ఏడిహెచ్, ఎయిత్ వన్ ఆక్సిటోసిన్.